బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. వాయువ్య బంగాళాఖాతంలోని ఒడిశా తీరంలో ఉన్న అల్పపీడన ప్రాంతం ఇవాళ వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతం పక్కనున్న దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ వద్ద కొనసాగుతుంది. ఈ అల్పపీడన ప్రాంతానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. ఈ ఆవర్తనం నెమ్మదిగా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రాగల 2 రోజుల్లో దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి వెళ్లే అవకాశం ఉంది. ఈ రోజు ఒక ఆవర్తనం దక్షిణ ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టం నుంచి 2.1 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతుంది. దీంతో ఇవాళ రేపు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇవాళ భారీ నుంచి అతి భారీతో పాటు అత్యంత భారీ వర్షాలు ఉత్తర తెలంగాణ జిల్లాలో కురిసే అవకాశం ఉందని ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రాకూడదంటూ కీలకమైన సూచనలు చేశారు. రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. వాయువ్య బంగాళాఖాతంలోని ఒడిశా తీరంలో ఉన్న అల్పపీడన ప్రాంతం ఇవాళ వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతం పక్కనున్న దక్షిణ ఒడిశా, ఉత్తరప్రదేశ్లోని కొనసాగుతుంది. ఈ అల్పపీడన ప్రాంతానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. ఈ ఆవర్తనం నెమ్మదిగా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రాగల 2 రోజుల్లో దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి వెళ్లే అవకాశం ఉంది. ఈ రోజు ఒక ఆవర్తనం దక్షిణ ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడి సగటు సముద్ర మట్టం నుంచి 2.1 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతుంది. దీంతో ఇవాళ రేపు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. ఇవాళ భారీ నుంచి అతి భారీతో పాటు అత్యంత భారీ వర్షాలు ఉత్తర తెలంగాణ జిల్లాలో కురిసే అవకాశం ఉందని ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటికి రాకూడదని కీలకమైన సూచనలు చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సూర్యాపేట జిల్లా మూసీ ప్రాజెక్టుకు భారీగా వరద చేరుకుంది. 6 గేట్లు ఎత్తి అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇక మూసీ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 645 అడుగులు కాగా ఇన్ఫ్లో 5800, అవుట్ఫ్లో 7700 క్యూసెక్కులుగా ఉంది. జంట జలాశయాల నుంచి మూసీ భారీగా నీరు చేరుతూ ఉండటంతో అధికారులు నీటిని దిగువకు వదులుతున్నారు. సూర్యాపేట జిల్లా మూసీ ప్రాజెక్టుకు భారీగా వరద చేరుకుంది. 6 గేట్లు ఎత్తి అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇక మూసీ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 645 అడుగులు కాగా ఇన్ఫ్లో 5800, అవుట్ఫ్లో 7700 క్యూసెక్కులుగా ఉంది. జంట జలాశయాల నుంచి మూసీ భారీగా నీరు చేరుతూ ఉండటంతో అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ నేతలంతా వరద సహాయక చర్యల్లో పాల్గొనాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మండలానికో మానిటరింగ్ టీంలను నియమించుకుని సమన్వయంతో పనిచేయాలన్నారు. అంతేకాగా క్షేత్రస్థాయిలో కిసాన్ కాంగ్రెస్ సహకారంతో పంట నష్టాలు, రైతులు, పేదల కష్టాల వివరాలను సహకరించాలని ఆయన అన్ని జిల్లాల డీసీసీలకు ఆదేశాలిచ్చారు. ప్రతి జిల్లా వారీగా వరదలపై రేవంత్ రిపోర్ట్ కోరారు. గత 4 రోజులుగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని, వాగులు, వంకలు, నదులు పొంగి పొర్లుతున్నాయని, ఈ సమయంలో ప్రజలు పడుతున్న వరద కష్టాల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పంచుకోవాలని పిలుపునిచ్చారు.